This is Vanka Haribabu. You are watching me in Pratibha Logics app. ఈ రోజు మీకోసం సో పాలిటెక్నిక్ కోర్సుని లాంచ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. బీ రెడీ ఫర్ ఇట్. పాలిటెక్నిక్. సో ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష మన లక్ష్యం. ఆ టార్గెట్ ని నువ్వు రీచ్ అవ్వాలంటే అసలు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలో ఏముంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం ఒకసారి. దీంట్లో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్ట్స్ ఉంటాయండి. మ్యాథమెటిక్స్లో మీకు 60 మార్క్స్, ఫిజిక్స్లో 30 మార్క్స్, కెమిస్ట్రీలో 30 మార్క్స్. అవుట్ ఆఫ్ 60 మ్యాథమెటిక్స్ 60 ప్రాబ్లమ్సే ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్సే, అన్ని హై స్టాండర్డ్లో ఉంటాయి. అంటే ఒక 4 మార్కుల లెక్కని ఒక బిట్గా ఫామ్ చేసి ఇస్తాడు. చాలా జాగ్రత్తగా చేయాలి. ఫిజిక్స్లో అవుట్ ఆఫ్ 30 20 ప్రాబ్లమ్స్ 10 థియరీ ఉంటాయి. 20 ప్రాబ్లమ్స్ 10 థియరీ. మనం జనరల్గా 10th క్లాస్ లెవెల్ ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. కెమిస్ట్రీ అవుట్ ఆఫ్ 30 10 ప్రాబ్లమ్స్ అండ్ 20 థియరీ. అంటే దాదాపుగా 90 ప్రాబ్లమ్స్ అండ్ 30 థియరీగా చెప్పుకోవచ్చు. సో 120 మార్క్స్కి 120 మినిట్స్ ఉంటుందండి. అంటే 2 అవర్స్ క్లాస్. ఈ 2 అవర్స్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఏపీఆర్జీసీ కనుక మనం చూస్తే దీంట్లో మ్యాథ్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ వీటితో ఉంటుంది. ఇది ఒక 50 మార్క్స్ 50 మార్క్స్ 50 మార్క్స్ 150 మార్క్స్కి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాలిటెక్నిక్ కానీ ఏపీఆర్జీసీ కానీ అన్నీ కూడా ఎబోవ్ స్టాండర్డ్. అంటే నువ్వు నీ యొక్క పరిశీలన సునిశ్చితమైన దృష్టిని పరీక్షించేటట్టుగా ఉంటుంది. సో మనం ఇక్కడ పెట్టేటువంటి ఈ మన యాప్లో జరిగేటువంటి కోచింగ్లో మనం మీ అందరికీ కూడా ప్రతిభ పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ ఎన్టీటీఎఫ్ అన్నిటికీ పనికొచ్చేటటువంటి మ్యాథమెటిక్స్, అట్లాగే ఫిజికల్ సైన్సెస్, అట్లాగే ఏపీఆర్జేసీ వాళ్ళకి ఇంగ్లీష్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో మీకు ఒక చాప్టర్ తీసుకుని ఆ చాప్టర్లో మీకు ఒక 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అట్లాగే 2 టెస్ట్లు జరుగుతాయండి. దీంట్లో నేను అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఆ బుక్స్ని కూడా నేను మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది, లేదా ఇన్స్టిట్యూట్కి వచ్చి తీసుకోవచ్చు. రైట్, ఇవాళ కొన్ని క్వశ్చన్స్ని మనం చూడబోతున్నాం. ఒక్కసారి లుక్ అట్ హియర్. సో క్వశ్చన్ చెప్తాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2, 3 అండ్ హ్యావింగ్ ద స్లోప్ 4/5. మరి 10th క్లాస్ లెవెల్లో కనుక నువ్వు చూసినట్లయితే సరే ఎక్కడ ఉంది సార్ 10th క్లాస్ లెవెల్లో అంటే ఉండదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో మరి ఇప్పుడు దాన్ని బిట్గా ఇచ్చాడు. అది 4 మార్కుల క్వశ్చన్. దాన్ని ఒక బిట్గా ఇచ్చాడు. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అంటే తెలుగులో ఏమంటే 2, 3 బిందువు గుండా పోతూ 4/5 వాలుగా గల సరళరేఖ సమీకరణం ఏది అని అడిగారు. సింపుల్ లాజిక్. స్లోప్ ఇచ్చారు చూడండి. స్లోప్ ఏదైతే స్లోప్ ఉందో దాన్ని డైరెక్ట్గా రాసే 4x 5y. పాజిటివ్ స్లోప్ ఇచ్చాడంటే ప్లస్ వాల్యూ ఇచ్చాడు కదా, నువ్వు -y. పాజిటివ్ స్లోప్ ఇస్తే -y. నెగిటివ్ స్లోప్ ఇస్తే +y. అంటే వాడు ఏదైతే ఇచ్చాడో స్లోప్ని దాన్ని రివర్స్ రాయాలి y దగ్గర. సో 4x - 5y మైనస్ పెట్టు. ఆల్వేస్ కీప్ యువర్ మైనస్. పెట్టిన తర్వాత ఏ పాయింట్ కూడా పాస్ అవుతున్నాడు 2, 3 కదా. సో 4 × 2 5 × 3 4 2 8 -5 3 15. 4x - 5y -8 - 15 అంటే ఎంత -7. సో 4x - 5y + 7 = 0. దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఈజీగా నువ్వు ఇదంతా కూడా చేయకుండానే ఆన్సర్ వితౌట్ యూజింగ్ ద పెన్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఎలా చూద్దాం. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా చూసి ఇక్కడ రాసేసాను 4x. సార్ ఆన్సర్ చెప్పేస్తాను డైరెక్ట్గా. 4x - 5y 4 2 8 5 3 15 8 -15 8 -15 అంటే ఎంత -7. సో -7 కాబట్టి ఇక్కడ మధ్యలో మైనస్ ఉంటుంది. -7 +7 = 0. దిస్ ఇస్ ది ఈక్వేషన్. ఎలా ఈజీగా అలా బిట్టు చూసి ఇలా ఆన్సర్ చెప్పేటట్టు ఉండాలి. దట్ ఈస్ మై కోచింగ్. దీన్ని ఇంకొకళ్ళు వేరే ఇన్స్టిట్యూట్ కానీ వేరే మాస్టర్ కానీ వేరే జనరల్ ప్రాసెస్లో ఎలా చేస్తారో చూద్దాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద పాయింట్ అండ్ స్లోప్ ఫార్మ్.
y minus y1 is equal to m of x minus x1 అంటారు ఫార్ములా. y minus y1 is equal to m of x minus x1. ఇక్కడ మీకు ఇచ్చిన పాయింట్ ఏంటంటే 2 3, స్లోప్ ఏంటంటే 4 5, ఇది x1 y1, ఇది m అంటాం. సో y minus y1 ఎంత నాన్న 3, m అంటే 4/5, x minus x1 ఎంత నాన్న 2. సో ఈ 4/4 y minus 3 minus 4 into x, 4x minus 4 2s are 8/5 అయింది. సో ఈ 5 ఇటు పక్క తీసుకొస్తే ఇంటూ అవుతుంది. 5 into y minus 3 is equal to 4x minus 8 అంటాం. 4x minus 8 is equal to 5y అంటే 15y, సారీ 5y minus 5 3 15. సో ఇప్పుడు 4x ఈ 5y ఆ ప్లస్ 5y పక్క వస్తే మైనస్ 5y అవుతుంది. మైనస్ 8 ఈ మైనస్ 15 పక్క వస్తే ప్లస్ 15 అవుతుంది. is equal to 0. 4x minus 5y plus 7 equal to 0. This is the answer. What is our answer? 4x minus 5y plus 7 equal to 0. వాడికి వచ్చిన ఆన్సర్ 4x minus 5y plus 7 equal to 0. లాజికల్ గా స్పీడ్ గా చేస్తే వచ్చిన ఆన్సర్ 4x minus 5y plus 7 equal to 0. ఈజీగా యూ కెన్ సాల్వ్ ఇట్ ఈజీలీ. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్పండి. 3 4 అనే పాయింట్ ఇచ్చాను, -5 -7/9 అనే స్లోప్ ఇచ్చాను. చెప్పండి మీరు ఆన్సర్. డైరెక్ట్ గా యూ కెన్ సాల్వ్ ఇట్. ఎలా? 7x ఇక్కడ మైనస్ ఇచ్చారు, ప్లస్ రాయాలి, ప్లస్ 9y అవునా. సో ఆల్వేస్ మైనస్ పెట్టి, ఇక్కడ మైనస్ పెట్టి, 7 3 21, 9 4 36, 21 ప్లస్ 36, ఇక్కడ ప్లస్ కూడా ప్లస్ చేస్తాం. సో 7x plus 9y minus 57 equal to 0. This is the answer. Within single step you can calculate the answer with my Pratibha logic. Understand? అలాగే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చారు, 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమన్నారు. ఒక 2 పాయింట్స్ ఇచ్చారు, 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమన్నారు. స్లోప్ కాదు, ఈక్వేషన్ కనుక్కోమన్నారు. అంటే 2 బిందువులు పోయే సరళరేఖ సమీకరణాన్ని కనుక్కోమన్నారు. మిమ్మల్ని కనుక్కోమన్నప్పుడు మీరు జనరల్ ప్రాసెస్ ఏం చేస్తారంటే y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 అనే ఫార్ములా యూస్ చేస్తేనే 2 పాయింట్స్ వచ్చినప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ నువ్వు ఈజీగా ఎలా చేయొచ్చు నేను చెప్తున్నా చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ రెండిట్లోంచి మనం స్లోప్ కట్టగలం కదా. స్లోప్ కట్టండి. స్లోప్ అంటే ఏంటి? y2 minus y1 by x2 minus x1. ఇది x1 y1, ఇది x2 y2. 2 minus 3 by -1 minus 5. 2 minus 3 ఎంతనా? -1 by -1 minus 5 అంటే -6. ఈ రెండు క్యాన్సిల్. సో ఆన్సర్ వచ్చింది ఇప్పుడు x minus 6y. ఎందుకంటే ప్లస్ వచ్చింది కదా, అప్పుడు -6y రాయాలి, మైనస్ పెట్టాలి కంపల్సరీగా. ఏదో ఒక పాయింట్ అప్లై చేసే, దీంట్లో ఏదో ఒక పాయింట్ అప్లై చేసే. సో x అని వచ్చాడ 5 పెడదాం, ఫార్ములా మైనస్ ఉంది. 6y 6 3s are 18. సో x minus 6y minus 5 minus 18 అంటే -7, -13. సో x minus 6y plus 13 equal to 0. ఇన్ కేస్ ఈ పాయింట్ పెట్టాం, ఆ పాయింట్ పెట్టాం, x minus 6y మైనస్ ఆ పాయింట్ పెట్టాం. ఏ పాయింట్ అంటే -1 2, x బదులు -1 minus 6 into 2 అంటే x minus 6y minus -1 minus 12, x minus 6y minus -1 minus 12 means -13 అంటే +13 అవుతుంది. 0 ఆన్సర్. సో ఇది సింప్లెస్ట్ మెథడ్. అదే ఈ ఫార్ములా చేసేసుకోండి. y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 అనే ఫార్ములా చేసేసుకోండి. ఇట్ టేక్ సో మచ్ టైం. అది కూడా ఒకసారి చెక్ చేద్దామా? చూడండి. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చాడు? 5 3 minus 1 2 అని ఇచ్చారు. ఫార్ములా y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1 వేసి నువ్వు సాల్వ్ చేస్తే చాలా స్టెప్స్, ఆఫ్టర్ సో మెనీ స్టెప్స్ యూ కెన్ రైట్ ద ఆన్సర్ ఇస్ 6x minus 6y plus 13 equal to 0. But easily within 2 steps you can write the answer is x minus 6y plus 13 equal to 0 with my logic. ఇలాంటి ఇంకొక సమ్ చూద్దాం.
find the equation of the line parallel to 3x plus 4y equal to 10 and passing through minus 1 to వచ్చారు. అంటే 3x plus 4y equal to 10 అనే ఒక ఈక్వేషన్ ఉంది, ఇంకొక ఈక్వేషన్ దానికి parallel గా ఉంది, ఇంకో లైన్ దానికి parallel గా ఉంది. అది ఏ పాయింట్ గుండా పోవాలంటే -1 2 అనే పాయింట్ గుండా పోవాలి. రైట్, ఈజీగా దీనికి స్లోప్ కట్టొచ్చు మనం. స్లోప్ ఏంటి? -a/b అంటే -3/4. నెగిటివ్ స్లోప్ వచ్చినప్పుడు పాజిటివ్ y రాయాలి. అంటే ఏమవుతుంది? 3x plus 4y మైనస్ అని పెట్టండి. పెట్టి పాయింట్ ఏమి ఇచ్చారు? -1 2 అంటే 3 into -1 అంటే -3 plus 4 into 2 8. So 3x plus 4y minus 8 minus 3 5 that equal to 0. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే సార్ ప్యారలల్ గా ఉందన్నప్పుడు ఈ రెండు ఈక్వల్ గా ఇక్కడే తేడా వస్తుంది, కాన్స్టెంట్ లో తేడా వస్తుంది. సో ఇట్లా మీరు ఈజీగా మీరు అన్ని లాజిక్స్ అన్ని నేర్చుకోవాలి, ఈజీగా షార్ట్ కట్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ ప్రతిభా లాజిక్స్. అట్లాగే నా యాప్కి సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిభా లాజిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ మై క్లాసెస్ రెగ్యులర్లీ.